మీరు వ్యవసాయం చేస్తారండి? ఇటువరకు చేసేవాడిని కానీ మానేశారా? ఓకే. నిన్న జగన్ ప్రెస్ మీట్ పెట్టారు, చూశారు మీరు? చూడలేదండి. చూడలేదా? చంద్రబాబు నాయుడు డబ్బాలు కొట్టుకుంటున్నాడు, లేకపోతే నేను చేసిన పని ఆయన క్రెడిట్ కొట్టేస్తున్నారని జగన్ గారు అంటున్నారు. నిజమేనా? అది వాస్తవమే. వాస్తవమే. ఏ రకంగా? అంటే ఇప్పుడు ఈ ఫోర్టులన్నీ తీసుకొచ్చింది ఆయనే. ఉద్దానం ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు. ఉద్దానం హాస్పిటల్లో 750 గ్రామాలకి నీరు అందించింది జగన్మోహన్ రెడ్డి. 15 మెడికల్ కాలేజీలు తెచ్చాడు. 15లో 5 పూర్తి చేశాడు. మిగిలిన నిర్మాణ దశలో ఉన్నాయి. వాటిని ఆఫ్ చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ అన్నాడు. మరి లేబర్ చదువుకోవాలంటే ఉండావోడే అవుతున్నాడు కానీ లేబర్ ఉండవద్దా? మరి అంతంత ఫీజులు కట్టలేం కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని వాళ్ళ మాలామాదిగిల్లో ఇంజనీర్లు, MBA చదివేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఏం చేసినా సరే మేము చేసిన దాన్ని ఆయన కంటిన్యూ చేస్తున్నారు. శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవం కానీ అన్ని చంద్రబాబు గారు అంటారు కదా. మరి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు? అమ్మ ఒడి ఎంతమందికి వేసాడు? మా ఊళ్ళో ఇంకా 50 మందికి రావాలి. మరి ఫ్రీ బస్ ఎందుకండి? ఆడవాళ్ళు కొట్టుకోటాక ఫ్రీ ఎడ్యుకేషను, ఫ్రీ హాస్పిటల్ పెట్టు. హాస్పిటల్లోనేమో ఆరోగ్యశ్రీ లేదు. మేము ఎందుకు మా అమ్మగారిని మొన్న జబ్బు చేసి హాస్పిటల్ తీసుకెళ్తే 1,40,000 రూపాయలు బిల్లు కట్టి తీసుకొచ్చాం. ఆరోగ్యశ్రీ లేదు. ఏమన్నా హాస్పిటల్ వాళ్ళు? ఆరోగ్యశ్రీ లేదు మా హాస్పిటల్. సుమారు ఎన్ని రోజులు అవుతుంది? 1 నెల అవుతుంది. ఆరోగ్యశ్రీ లేదు. మరి ఆడబడుసులకు 1,500 రూపాయలు అన్నాడు. అది మీరు నిరుద్యోగ భృతి అన్నాడు. అది లేదు. ఆటో వాళ్ళు సంకనాకి పోయారు. అండి రైతాంగం అంటారా? యూరియా కొరత అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు, పోయినసారి వచ్చినప్పుడు యూరియా కొరత వచ్చింది. ఇప్పుడు యూరియా కొరత వచ్చింది. యూరియా జబ్బులు వస్తున్నాయి అన్నాడు కానీ కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు రాజధానికి ఇచ్చే సంగతి చెప్పడం, 4 లక్షల టన్నులు ఆపు చేస్తే కేంద్రం 15,000 కోట్ల రూపాయలు ఇస్తానంది. దానికోసం ఈయన ఆపు చేశాడు. చెప్పనేసి యూరియా కొరత ఏ రాష్ట్రం లేదు. మొన్న నేను వెలంగని వెళ్ళొచ్చా. యూరియా కావాల్సినంత ఉందో తమిళనాడు. సరే, మీరు మొన్న మీ తల్లిగారికి వైద్యం చేయించుకోవడానికి ఎక్కడ తెచ్చారు డబ్బులు? అప్పు, వడ్డీల వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని పెట్టాం. ఒకవేళ ఆరోగ్యశ్రీ ఉంటే మీరు అప్పులు పాలయ్యేవాళ్ళ? అప్పులు పాలయ్యేవాళ్ళం కాదు. లేదు. ఆరోగ్యశ్రీలో కనీసం 1 లక్ష రూపాయలు వచ్చాయి. ఒక 50,000 రూపాయలు మేము ఏదో ఒకటి చేసి బయటపడిపోయేవాళ్ళం. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చారు కదా. ఆరోగ్యశ్రీ మార్చారు. హాస్పిటల్ అని బంధు బకాయిలు లేదని హాస్పిటల్ అని ఆరోగ్యశ్రీ బంద్ చేసినాయి. ఖజానా ఖాళీగా ఉందంటున్నారు చంద్రబాబు గారు. ఖజానా ఖాళీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 600 కోట్లతో ఆ వేళ 2014లో ఇచ్చెళ్తే జగన్మోహన్ రెడ్డి 8,000 కోట్లతో ఇచ్చెళ్ళాడు. ఖజానా ఖాళీ ఎక్కడండి? మరి ఆయన 5 సంవత్సరాల్లో 2 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈయన సంవత్సరానికి 1,80,000 కోట్లు, సంవత్సరానికి 1,80,000 కోట్లు అప్పు చేసి దేనికి పెడుతున్నాడు? ఇలా అడిగినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, దాన్ని మేము సరిదిద్దుకుంటూ ఇప్పుడిప్పుడే వస్తున్నాం, సంపద సృష్టిస్తున్నామని చెప్తున్నారు చంద్రబాబు గారు. సృష్టించాడు? ఎక్కడి నుంచి సృష్టించాడు సంపద? ఏదండి సంపద ఏది? ఆ పని మీద విదేశాల్లో వెళ్ళారే. అది దాచుకోవడానికి వెళ్ళారు దెంగిన డబ్బులు. మరి ఇవన్నీ ఉండవు కదండి, కమిషన్లు అన్నీ ఉండవు. కమిషన్లు విదేశాల్లో దాచుకోవడానికి వెళ్తున్నారు. అలా అంటారా? పెట్టుబడుల కోసం కాదా, సంపద కోసం కాదా? ఏం పెట్టుబడులు అండి? ఈ గూగుల్, ఇన్ఫోసిస్ అవన్నీ జగన్మోహన్ రెడ్డి ఉండగానే వచ్చినాయి. అసలు విజన్ అంటేనే చంద్రబాబు గారు అంటారు, విధ్వంసం అంటే జగన్ అంటారు. దాని గురించి ఏమంటారు మీరు? అసలు విధ్వంసం అంటేనే తెలుగుదేశం. ఓకే.